పోసాని కృష్ణమురళిని అన్యాయంగా 23 రోజుల పాటు జైల్లో పెట్టి హింసించారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు. నిజంగా ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడలేదంటారా? అంబటి రాంబాబు గారికి గవర్నమెంట్ పోయి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినాక మతి భ్రమించింది. ఆయన ఏ టైంలో ఏం మాట్లాడుతున్నాడో అంబటి రాంబాబు గారికి తెలియట్లా. ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా మాకు అసలు మేము అంత టైం కూడా ఇవ్వట్లే ఆయనకి. ఎందుకంటే ఆయన మతి ప్రేమించి దాదాపుగా ఇప్పుడు సంవత్సరం కాలం వస్తుంది. ఎప్పుడైతే మినిస్టర్గా చేసిన అతను ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయాడో అతను మతి ప్రేమించిపోయి అతను ఏం మాట్లాడుతున్నాయో తెలియదు. పోసాని కృష్ణ మురళి అనేది వైసీపీ పార్టీలో అతనికి ఏ హోదా లేకుండానే అతను ప్రెస్ మీట్ పెట్టి పచ్చి బూతులు, ఒక తల్లి లేదు, ఒక చెల్లి లేదు, ఒక అక్క లేదు, ఒక అమ్మ లేదు, వాళ్ళకి తల్లి చెల్లి పెళ్ళ ఉన్న ఆ రోజు కూడా అదే మాట చెప్పాము. మేము అధికారం లేనప్పుడు కూడా ఆడవాళ్ళని విమర్శించకూడదు, రోడ్డు మీదకి తేకూడదు, మనకు ఆడవాళ్ళు ఉంటారని గౌరవించండి. ఒక అంబటి రాంబాబుకే కాదు, అప్పుడు కొడాలి నాన్నగారికి కూడా చెప్పాం, చాలా మార్లు చెప్పాం, ఆడవాళ్ళని విమర్శించవద్దు. ఆడవాళ్ళని విమర్శించిన వాళ్ళు ఎవరైనా సరే లాస్ట్కి ఏదైనా సరే అనుభవించక తీరక తప్పదు. వాళ్ళ కర్మ ఫలమే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఇవాళ పోసాని కృష్ణమురళి అయ్యాడు, రేపు అంబటి రాంబాబు అవ్వచ్చు, రేపు కొడాలి నాన్న అవ్వచ్చు, ఇంకొకళ్ళు లాస్ట్కి రోజా అని కూడా వదిలిపడే పరిస్థితి లేదు. రోజా కూడా ఒక ఆడ మనిషి అని మర్చిపోయి విజృంభించి మాట్లాడింది, విచ్చలుడిగా మాట్లాడింది. ఎంత దారుణంగా మాట్లాడిందంటే ఆడవాళ్ళని విమర్శించి లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎంత దారుణంగా మాట్లాడింది. బాబు గారిని కూడా ఆమె స్థాయి మరిచి, ఆమె స్థాయి ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఎక్కడ ఏ పార్టీ నుండి వచ్చిందో కూడా మర్చిపోయి, గతంలో బాబు గారు ఇచ్చిన భవిష్యత్తును మర్చిపోయి దారుణంగా మాట్లాడింది. ఎవరైనా మహిళా ఎమ్మెల్యే ఉన్నట్టు ఒక రోజా ఒకతే అంత చండాలంగా మాట్లాడిన వాళ్ళు. అంత విధంగా మాట్లాడిద్ది రోజా అనుకూలమే. కొద్దిగా సినీ ఫీల్డ్లో ఉంది, కొద్దిగా తెలివితేటలుగా ఉంటుంది మాట్లాడింది అనుకున్నా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగానే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనుభవిస్తున్నారు. ఏది ఎగతాళి చేశారు 23 అని, ఈ రోజు 11 కూడా వెళ్ళిపోతాయి. బాబు గారు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి లాస్ట్కి మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా అదర్ కేటగిరీ ఎవరైనా వస్తా ఉంటే ఇప్పుడు వద్దని ఆపేసే పరిస్థితి అయిపోయింది. బాబు గారు తీసుకునే పరిస్థితి లేరు. బాబు గారు తీసుకునే పరిస్థితిలో ఉంటే ఆ 11 మంది కూడా ఖాళీ చేసే పరిస్థితి అయిపోయింది. ఎప్పుడు అప్పటిగా గతంలో జగన్మోహన్ రెడ్డి మాకు సరిపడా ఉన్నా కూడా 23 మందిలో కొంతమంది పంచుకున్నాడు. అతన్ని నీతిగా వదిలిపెట్టేస్తాం. ఈ రోజు బాబు గారు తీసుకోవట్లా. బాబు గారు క్యాడర్కి విలువిస్తున్నారు, నాయకులకు విలువిస్తున్నారు, కార్యకర్తలకు విలువిస్తున్నారు. అలాంటి నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ మధ్యలో మాట్లాడే అర్హత మన అంబటి రాంబాబుకు లేదు, రోజాకి లేదు. వాళ్ళకంత స్థాయి కూడా కాదు. అసలు ముఖ్యంగా చూస్తే కనుక అసెంబ్లీ సమావేశాల్లాగా లేవో ఇవి భజన కార్యక్రమాల్లాగా ఉన్నాయి అంటూ మరి ఇదే అంబటి రాంబాబు చేస్తున్నాడు కదా వ్యాఖ్యలు. అంబటి రాంబాబు భజన చేశాడు, రోజా భజన చేసింది. చాలా మంది గుండు చూపించారు. గుండు చూపించి లోపల ఏం కొట్టుకుంటుందంటే జగన్ అని కొట్టుకుందని చెప్పిన వాళ్ళు మొత్తం బయటకు వచ్చేసారు. ఆ గుండుగా ఆగిపోయి జగన్ ఏమో ఎడుతుండు పక్కన కూర్చొని ఇంట్లో. ఏంది స్టేట్లో వెళ్ళిపోతాను, పారిపోతాను భయపడుతున్నాడు. వీళ్ళు ఎందుకు మళ్ళీ సొల్లు కబుర్లు మాట్లాడటం తప్ప అంబటి రాంబాబు రోజా అయినా లేకపోతే ఇంకొకళ్ళు అయినా కూడా పార్టీ వీడే పరిస్థితి లేక, వాళ్ళని తీసుకునే వాళ్ళు ఎవరు లేక, ఏ పార్టీలో రానియక ఏదో ఒక 4 రోజులు మీరు మీడియా వాళ్ళ దగ్గర ఫ్రేమ్లో కనబడటం కోసం వాళ్ళు ఏదో ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఇప్పుడు మీరు ముసలి కన్నీరు అంటున్నారు, మరి అంబటి రాంబాబు ఏమో అసలు ఎగతాళి చేస్తున్నారు మమ్మల్ని అసెంబ్లీ వేదికగా చేసుకుని. ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయో అందులో కూడా జగన్ పేరు తలుచుకొని వీళ్ళు నిద్రపోవటం లేదా అంటూ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మీరు కొంచెం ఉన్న సిగ్గు శరం అనేది ఉంటే మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు మాట్లాడిన వీడియోలు ప్లే చేసుకొని చూసుకోండి. గతంలో మీరు ఏ విధంగా మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినట్టు మహానుభావుడిని చంద్రబాబు నాయుడు గారిని, అతని భార్యని, అతన్ని ఎన్ని విధాలుగా బాధ పెట్టారో, అతని కన్నీళ్ళు వచ్చేలా చేశారు. మీరు ఎన్ని కష్టాలు పెట్టారో, వాళ్ళని ఎన్ని విధాల హింస పెట్టారో, అతన్ని జైలుకి పంపించారు. అతను 40 ఏళ్ళ చరిత్రలో, రాజకీయ చరిత్రలో బాంబులు పడి దాడిలు కూడా లేచి వచ్చి రాజకీయం చేయాలి అని చెప్పి బయటకు వచ్చిన నాయకుడిని ఇవాళ మీరు రాజకీయాన్ని డబ్బుల పరంగా మార్చుకున్న రాజకీయ నాయకులు మీరు. అతను రాజకీయంగా డెవలప్మెంట్ 2022 చేసింది అతనే. ఆ రోజు కేంద్రంలో ఆమోదమైంది. ఇవాళ అది 2021 ఎందుకు పెంచారు? ఇవాళ 2047 కూడా చేయగలడు బాబు గారు. అతనికి ఆ దమ్ము ధైర్యం ఉంది. అతని నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు. మీకులాగా అలగాగా మాట్లాడి అన్ని విధాలుగా ప్రతి ఒక్క ప్రజల్లో, కింద స్థాయి ప్రజల్లో చీచీ అనిపించుకొని మీరు అడ్రస్ లేకుండా పోయారు. అయినా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక హోదాగా, ఒక హుందాగా, ఒక రాజకీయ పౌరుడిగా మాట్లాడే తెలివితేటలు మార్చుకోమని చెప్తున్నాం ఇప్పుడు. కానీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? భయం. ఏ విధంగా వస్తాడు జగన్మోహన్ రెడ్డి? 23 సీట్లు ఉన్న బాబు గారు కూడా దేరుగా వచ్చాడు. అసెంబ్లీ ప్రశ్నించాడు. ఏం చేస్తున్నారు మీరు, ఎలా చేస్తున్నారు మీరు, ఏం చేస్తున్నారు అని భయపెట్టారు వాళ్ళని. కానీ ఇలా భయపెట్టే దమ్ము ధైర్యం లేదు. వీళ్ళు చేసిన ఎన్ని తప్పులు, పాపాలు. కూటమి ప్రభుత్వమే భయపడుతుంది, ప్రతిపక్ష హోదా ఇస్తే కడిగేస్తాడని చెప్పి భయపడుతున్నట్టు కదా. ఎట్లా ఇస్తారు ప్రతిపక్ష హోదా?
ఇప్పుడు మనకు ఒక రాజ్యాంగం వేడిసింది, మరి అది కూడా తెలియని నాయకులు అయితే మనకైతే తెలియదు. కానీ మనకు ఒక రాజ్యాంగం వేడిసింది, మనకు ఒక పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో ప్రధానమంత్రులు ఉన్నారు, బిల్లులు పాస్ చేయాలి. అసలు ఏ విధంగా ఎక్కడైనా గతంలో మన ఇండియా వేడిగా 11 సీట్లు 10 సీట్లు ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారేమో తెలుసుకుందాం. ఎందుకంటే 40 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ 175 సీట్లు ఉన్నాయి, అది కూడా తెలియ మర్చిపోయాడేమో. గతంలో చెప్పారు 175 వైనాట్ 175 అని చెప్పిన మర్చిపోయిన మనుషులకు గుర్తు చేస్తున్నాం. ఒకసారి మనకి భ్రమించిందేమో ఓడిపోయినాక గుర్తు చేసుకోండి. 175కి మినిమం 20 ఉండాలి. ఆ 20 కూడా లేని పరిస్థితి మీది. కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుంది? అదే గతంలో మీరు 23న బాబు గారిని ఎగతాళి చేశారు, ప్రతిపక్షంలో అక్కడ కూర్చుంటే మీరు హేళనగా మాట్లాడారు. ఇవాళ మిమ్మల్ని హేళనగా మాట్లాడతలా, మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఫైట్ చేయండి, అసెంబ్లీలో కూర్చోండి, ప్రతిపక్ష హోదా కోసం పోరాడొచ్చు. ఇప్పుడు రేపు ఓట్ల కోసం ఇప్పటి నుంచి నువ్వు మొదలుపెట్టావు. మళ్ళీ 4 సంవత్సరాలు ఇంకా టైం ఉన్నా కూడా రేపటి నుంచి డోర్ టు డోర్ తిరుగుతాను అంటున్నావు. అంతకుముందు పాదయాత్ర చేసేవి అయిపోయింది, చెల్లిని మోసం చేసేవి అయిపోయింది, బైబిల్ పట్టుకుని తిరిగిన తల్లిని మోసం చేసేవి అయిపోయింది. ఈ రోజు మళ్ళీ నువ్వు తిరుగుతానంటున్నావు, జిల్లాల వారికి మొదలు పెడతానంటున్నావు. ఏ విధంగా జనాన్ని ఏ విధంగా మోసం చేద్దామని తిరుగుతావు అనుకుంటున్నావు? ఏదైనా ఉపయోగం ఉందా? నువ్వు మరలా నిన్ను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని జనం ఇంకా నష్టపోవటమే. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక కాలువలు లేవు, డ్రైన్లు లేవు. నువ్వు చేసిన పనులు ఏంటి? ఒక పోలవరానికి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఛాలెంజ్ చేశారు, బుల్లెట్ దిగింది లేదు, బుల్లెట్ దిగి ఎక్కడికో వెళ్ళిపోయారు. పాప అనిల్ కుమార్ యాదవ్ కనబడట్లా. పేపర్లు వేపిద్దాం అనుకున్నది మొన్న మర్చిపోయాను. ఎందుకంటే పేపర్లు వేద్దాం అసలు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నాడు, బుల్లెట్ దిగిందా లేదో చూపిస్తా అన్నాడు. ఆ బుల్లెట్ ఎటు వస్తుందో చూద్దాం అని చెప్పి మేము ఫోన్ చేసి పాప మాట్లాడదాం అనుకున్నాం, ఓదర్పుదాం అనుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాజకీయ నాయకులు మీరు మాట్లాడడం కూడా మీకు సిగ్గుచేటు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులందరూ మళ్ళీ చెప్తుంది ఏంటంటే కనుక మళ్ళీ మేము తిరిగి వస్తాం, అట్టుకట్టున్నారా పెడతాము అంటూ కొడాలి నాని కూడా ఇదే డైలాగ్ కొడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక బట్టలు పదిసి రోడ్డు మీద నిలబెడతానంటూ ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. మరి కొడాలి నాని మీరు మీడియా వాళ్ళే చూపించారే, చూడలేదు అనుకుంటా మీరు. అయితే గతంలో కొడాలి నాని మాటలకి నిన్న వంశీతో అరెస్ట్ గురించి మాట్లాడే మాటలకి చాలా వేరియేషన్ వచ్చేసింది. ఎవరి కర్మ వారు అనుభవించే తప్పదని చెప్పని కొడాలి నాని నోటి నుంచే చెప్పాడు. అంటే అతనికి కూడా ఉందని అతనికి తెలుసు, అతను చేసిన తప్పులు అతనికి తెలుసు. అతను పాత విషయంలో ఏ విధంగా పోరాడే అతను గొడవ చేస్తే జగన్ కోసం, ఈరోజు జగన్ కోసం పోరాడే విషయంలో కొడాలి నాని లేడు. 100% చెప్తా. మీ అనిల్ కుమార్ యాదవ్ లేడు. ఎవరు నాయకులందరూ దూరంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి రేపు పొద్దున పాదయాత్ర పెడితే 10 మంది వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ వీళ్ళ ఏంటంటే సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా జనంలో ఉనికిడి మర్చిపోకుండా ప్రజలు మర్చిపోకుండా మంత్రులు చేశారు, వీళ్ళు ఏకంగా ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులు చేశారు, పెద్ద పెద్ద హోదాలు అనుభవించారు. అలాంటి వాళ్ళు మాట్లాడకపోతే రేపు పొద్దున ప్రజలు రోడ్ల మీదకి వస్తే గుడ్లు కొడతారని భయంతో ముందుగా కొంచెం వాళ్ళ ఉనికిడి కాపాడుకుంటున్నారు. అంటే ఈ బట్టలు తెస్తాము, అట్టుకట్టున్నారు పెడతాం అంటే మరి ఈ ఛాలెంజ్లు ఏంటంటారు? ఆ బట్టల వల్లేగా పాపం జగన్మోహన్ రెడ్డి 11తో వెళ్ళిపోయింది వెనక్కి. బట్టలు పాపం నాయకులు తిట్టుకున్నారంటే గతంలో బాగుండేది. ఇవాళ నాయకులు ఉద్యోగులను తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల్ని, వాళ్ళు 35 సంవత్సరాలు ఆయన మీరు అర్థం చేసుకోవట్లా. మీరు ఉంటే 5 ఏళ్ళు నుండి నువ్వు అసలు ఇవాళ గతి లేకుండా పోయావు. 30 సంవత్సరాలు పనిచేసే ఉద్యోగస్తులను పచ్చి బూతులు మాట్లాడావు, వాళ్ళు నీకు ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నావు. ఒక ఉద్యోగిని తీసుకొచ్చి నీ ఇంట్లో బట్టలు ఉతికించుకునే పరిస్థితి అయిపోయింది, నీ ఇంట్లో ఇల్లు ఉడుచుకునే పరిస్థితి. చాలా మంది బయటకు వచ్చి ఏడ్చిన రోజులున్నాయి. ఇవాళ మీ అదేంటి 60 ఎకరాల ఫామ్, 600 ఎకరాల ఫామ్ హౌస్లో గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకుంటూ అక్కడ పనిచేసిన ఉద్యోగస్తులు బయటకు వచ్చి బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ అది గుర్తుపెట్టుకోండి, మీరు కర్మే ఫలి. ఎంత మీరు అదిరిపడ్డారు, అంత నష్టపోయారు. ఇప్పటికైనా బట్టలు ఒడిదీటాలు ఏంది మొండి మట్టలు తిరుగుతారు, అది అలవాటు మీ వాళ్ళకి. ఎందుకంటే మీడియాలో పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చూపించుకోవడం మీకు అలవాటు. ఎందుకంటే బట్టలు తీసి ఫోటోలు పెట్టుకోవడం, వీడియోలు చేయడం మీకు బాగా అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ బట్టల లాంగ్వేజ్ మారతలేదు. ఇప్పటికైనా బట్టల లాంగ్వేజ్ మార్చుకోండి, మీరు హుందాగా ప్రవర్తించండి, ఒక నాయకుల్లా మాట్లాడండి.